90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. పెళ్లి బంధం అంటే ఎంతో మాధుర్యంతో కూడుకున్నటువంటి విషయం అని చెప్తూ ఉంటారు మీరు. ఎప్పటికప్పుడు పెళ్ళి అనగానే ఆ దాంపత్య జీవితం గురించి మీరు చెప్పేటువంటి మధురమైన మాటలు ఎవరికైనా సరే ఓకే పెళ్లి చేసుకుంటే ఈ విధంగా ఉంటుందా అనే ఆలోచన అయితే రాకమానదు. కానీ మనం చూసే కుటుంబాలు కొన్ని ఎలా ఉంటాయి అని అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాట భర్త వినకపోవడం, లేదంటే భర్త మాట భార్య వినకపోవడం, ఎక్కడో తెలియకుండానే చిన్న చిన్న విషయాల మీద ఈగోకి వెళ్ళి క్లాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఎందుకు అలా ఎక్కువగా జరుగుతూ ఉంటుందంటారు? అంటే ఏ విషయాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన కోల్పోతూ ఉంటారంటారు? మీరు మొదట్లో అన్నారు కదా, పెళ్లి బంధం అంటే ఒక మాధుర్యంతో కూడుకున్నది అని. ఆ మాధుర్యం అనేటటువంటి పదానికి అర్థం తెలియని వాళ్ళందరూ చేసుకునేటటువంటి మైనస్లు అన్నమాట ఇవన్నీ కూడా. జీవితం చాలా చిన్నది నాగరాజు గారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. భూమి మీద పడంగానే కన్ను తెరిచి క్యారమన్నప్పుడు మాత్రమే మనకి జన్మ ఏంటనేది తెలుస్తుంది. కన్ను మూసేసిన తర్వాత మరణం అనేది శాశ్వతంగా ఎప్పుడైతే మన కన్ను మూతపడుతుందో అది మరణం. రెప్పపాటు కాలం అన్నాడు. నిజంగా చూడండి, మనము జీవితం 80 ఏళ్ళు బ్రతికాం, 50 ఏళ్ళు బ్రతికాం, 25 ఏళ్ళు బ్రతికాం, ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకుంటాం. కానీ వెనక్కి తిరిగి చూస్తే నిన్నో మొన్నో మనం పుట్టినట్టుంటుంది, నిన్నో మొన్నో బాల్యాన్ని వదిలేసినట్టుంటుంది, నిన్నో మొన్నో కాలేజ్ని వదిలేసి వచ్చినట్టుంటుంది. కానీ చాలా సంవత్సరాలు మనం దాటుకుని వచ్చేసాం. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. నిజంగా చెప్పాలని అంటే దాంట్లో ఎంత సత్యం ఉందో చూడండి. అంటే ప్రతి క్షణాన్ని కూడా జీవితంలో మనం ఆస్వాదించాల్సినటువంటి వరాన్ని భగవంతుడు మనకి ప్రకృతిలో చాలా విధాలుగా ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఈ మధ్యకాలంలో కొంతమందికి నేను చెప్పదలుచుకున్నాను, నా దగ్గరికి వచ్చే కేసెస్ కానివ్వండి. అంటే మధ్యలో నేను కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేసెస్ చూస్తున్నాను కాబట్టి కొత్త విషయాలు తెలుస్తున్నాయి నాగరాజ్ గారు. నిజంగా బాధ కూడా వేస్తుంది చూస్తూ ఉంటే. ఏమవుతుందంటే ఒక పక్క మేల్ ఈగో, నేను మగాణ్ణి, సో నా జీవితంలో ఎంతవరకు నాకు అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నిటినీ నేను జుర్రేస్తా, నేను ఆనందించేస్తా. నా ఆనందాన్ని నా భార్య అయినా సరే అడగడానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు అనేటటువంటి ఒక గిరి గీసుకొని ఆ ఈగో అనేటటువంటి ఒక పనికి మాలిన దాన్ని ఏమంటారు పిడకగోడ కట్టుకొని కూర్చుంటున్నాడు పురుషుడు. స్త్రీల విషయానికి వస్తే ఏమవుతుంది అని అంటే నా మాట నెగ్గాలి, అత్తయితే నా మాట నెగ్గాలి. నేను ఇంటికి వచ్చాను కదా, నేను ఇంటి కోడల్ని కదా, ఆమె పెత్తనం చేయలేదని నిన్నటి వరకు నేను ఎందుకు పెత్తనం చేయకూడదు? భర్త నా గుప్పెట్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. అతను ఏది చెప్తే అది నేను ఎందుకు వినాలి? నేను చదువుకోలేదా, నాకు జీవితం లేదా, నాకు ఉద్యోగం లేదా, నేనేంటి అనేటటువంటి ఒక విధమైనటువంటి నిజంగా దాన్ని తెలియనితనం అనే కంటే కూడా చాలామంది మహిళలు అమాయకంలో ఉన్నారండి. అమాయకత్వం అనే అంటాను నేను, దాన్ని పొగరనే అనను, లేకపోతే ఇంకొకటి కూడా అనను. నిజంగా అమాయకత్వంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే నాగరాజు గారు, ఒక కేసు 21 ఇయర్స్ అండి, 21 ఇయర్స్గా అత్తగోడలు మాట్లాడుకోరు. 21 ఇయర్స్గా. అది దాంట్లో చిన్న విషయం ఏంటంటే నేను దాదాపు నాకు ఒక 3 అవర్స్ 4 అవర్స్ దగ్గర పట్టింది నాకు వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి. పాపం హస్బెండ్ని చూస్తే నాకు నిజంగా చాలా ఒక విధమైనటువంటి గౌరవం, మరొక విధమైనటువంటి బాధ రెండు కలిగినాయి. భార్యను చూస్తే నాకు ఆవిడలో ఉండేటటువంటి మొండితనాన్ని చూస్తే నాకు జాలేసింది. కానీ ఒకసారి భయంకరంగా కోపం కూడా వచ్చింది. ఆ తర్వాత నేను వాళ్ళకి సర్ది చెప్పిన తర్వాత జాలేసింది. 21 ఇయర్స్ వాళ్ళ జీవితాన్ని ఎలా చేసుకున్నారు అని అంటే, అత్త రాకూడదు, మంగారు రాకూడదు, పుట్టింటినే చూడాలి, పుట్టింటి వాళ్ళని మాత్రమే చూసుకోవాలి. ఎందుకు అని అంటే నాకు దగ్గర 2.5 అవర్స్ పట్టిందనమాట తనలో ఉన్నది లాగడానికి, బయటికి లాగడానికి. ఎందుకు ఇలా ఫీల్ అవుతుంది, పుట్టింటినే ఎందుకు చూడాలి, అత్తగారింటిని ఎందుకు చూడొద్దు అని అంటుంది. అంటే ఫైనల్గా తేలింది ఏంటి అంటే, అత్తగారు మొగుడిని గుప్పెట్లో పెట్టుకుంది, ఓకే, పిల్లల్ని గుప్పెట్లో పెట్టుకుంది. అంటే నా భర్త కూడా ఆమె చెప్పినట్టే వినాలి, పిల్లలు మొగుడు తన మాట వినాలని అత్తగారు తన గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు నేను నా మొగుడిని నా పిల్లల్ని నేను గుప్పెట్లో పెట్టుకోవద్దా?
ఓకే, వాళ్ళ అత్తగారిని ఆమె తిండి పెట్టకుండా చంపేసింది కాబట్టి నేను కూడా అట్లనే చేస్తాను. నేను చేస్తే తప్పని ఎందుకు అంటున్నారు? ఆమె ఆ తప్పులన్నీ చేసింది కాబట్టి నేను ఆవిడ మొహం చూడను, ఈయన వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా ఇంకా చాలా భయంకరమైన రెస్ట్రిక్షన్స్ ఐ కెనాట్ ఓపెన్ ఇన్ దిస్ అనమాట. 21 years ఒక తల్లిని భార్యని ఒక చోట చేర్చలేనటువంటి ఆ మనిషి యొక్క మానసిక వ్యధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు. చివరికి పాప ఆయన నా వీడియోస్ చూసి ఫాలో అయ్యి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి ఎలా వచ్చేసిందంటే పాపం టోటల్గా సపరేట్ అయిపోయి విడిపోయే స్థాయికి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారన్న. ఒక్కసారి మేడం దగ్గరికి వెళ్దాము, ఆవిడకి చెప్పు, నువ్వు ఖచ్చితంగా నేను ఎవరి మాట వినను, నేను మొనార్క్ని, నువ్వు ఎవరి దగ్గరికన్నా తీసుకెళ్ళు, వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకుంటారు, నేను వినను అనుకుంటూ పాపం ఆయన ఎట్లాగో బ్రతిమలాడాడో మరి రిక్వెస్ట్ చేశాడో, ఈవిడ గౌరవించిందో ఆయన మాటని వచ్చారు. 3 hours కూర్చోబెట్టిన తర్వాత ఫైనల్గా నేను ఆవిడకి చెప్పాల్సినవి చెప్పి నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు ఏవైతే భయాలు మీలో ఉన్నాయో మీ అత్తతో కూర్చొని మాట్లాడండి. ఆవిడకి దగ్గర 75 years. ఈ 21 years నోరు మూసుకుని కూర్చుని ఉన్న భర్త ఇప్పుడు ఎందుకు వెక్స్ అయిపోయాడు అని అంటే, నా తల్లిదండ్రులకి 75+ వచ్చేసినాయండి, వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు, ఇప్పుడు నన్ను వాళ్ళని చూడొద్దు అంటుంది. ఈ వయసులో కొడుక్క నేను వాళ్ళని చూడకపోతే నేను బ్రతికుండి వేస్ట్ కదా. సహజమే, సమంజసం అనిపించింది నాకు. ఎందుకంటే 21 years నిన్ను గౌరవించాడు కదా నీ భర్త. నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దన్నాడు, లేదా నువ్వు మాత్రమే వెళ్ళు నేను రాను అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఉంటాయి అత్తగారిళ్ళల్లో అత్తగారి తరపు నుంచి ఇటు తరపు నుంచి అయినా సమస్యలు అనేవి ఉంటాయి నాగరాజు గారు. కానీ నేనేమంటున్నానంటే, ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు సాధ్యమైనంత ఆ బంధాన్ని ప్రేమతో నింపుకోవడానికి, గౌరవంతో నింపుకోవడానికి ట్రై చేయాలంట. కొంతమంది ఉంటారు సాడిస్ట్లు అన్నమాట, ఇక అసలు నేను మగాణ్ణి, ఇంక అసలు వాడిని ఎవ్వడూ మార్చలేడు. ఎలా అంటే ఒక చిన్న వెర్షన్ చెప్పాలి అని అంటే మనం అనొచ్చు, మార్చుకోవాలి, ఆడది ఓర్పుగా ఉండాలి, లేదా చచ్చిపోవాలి వాడి దగ్గర. ఒక్క నిమిషం కూడా ఆనందం అనేది జుర్రుకోకుండా చచ్చిపోవాలి. వాడు మూర్ఖుడు, వాడు వినడు. ఏమంటాడు అని అంటే, నా జీవితం ఇంతే, నా స్టైల్ ఇంతే, ఉంటే ఉండు లేకపోతే లేదు, నీకు ఎంత కావాలో తీసుకుని వెళ్ళిపో, నేను ఇలాగే ఉంటా, నేను మారను అంటే ఆ ఇల్లాలి పరిస్థితి ఏంటి చెప్పండి. నా దగ్గరికి వచ్చిన కేసుకి నేను చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు కూర్చోమ్మా, ఇప్పుడు మీ అత్తగారితో కూర్చొని నీ భయాలు ఏంటో ఆవిడకి చెప్పండి, ఆవిడ కూడా మీతో మాట్లాడతారు. లాస్ట్ అండ్ ఫైనల్గా అతని కోడల్ని ఎదురెదురుకుండా కూర్చోపెట్టి మీరు ఒక్కసారి మాట్లాడించండి, ఈ వయసులో ఇద్దరు సెట్ అవుతారేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి పంపించడం జరిగింది. ఐ థింక్ అది సెట్ అయ్యి ఉండాలి. చివరికి ఆవిడ నేను వినను, ఆవిడ పాప అమ్మాయి కూడా నేను అప్రిషియేట్ చేయాలి ఏంటంటే, నేను అసలు ఎవరు చెప్పినా నేను విననండి ఇట్లనే కూర్చుంది ఆవిడ. చివరికి నేను మాట్లాడతానండి, మీటింగ్ ఎప్పుడు పెట్టాలంటే నాకు నమ్మకం వచ్చినప్పుడు మీటింగ్ పెడతానని కూర్చుని 3 గంటలు కూర్చుంది. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే పెడుతుంది అని. అలా కాదమ్మా, నువ్వు ఇప్పుడు పెట్టి మాట్లాడుకోండి, మీరు కొన్ని మీరు దిగరండి, కొన్ని ఆవిడ మార్చుకునేటట్టు మీ హస్బెండ్ ఉంటారు అని అన్న తర్వాత ఇంకా చివరికి లాస్ట్కి వచ్చేసరికి నాకు ఇచ్చేలేని వర్డ్ ఏంటి అని అంటే, లేదు మేడం రేపు ఎల్లుండో నేను మీటింగ్ పెట్టుకుంటాం అత్తగారితో. అంటే అంతవరకు నేను చెప్పి పంపగలిగాను అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అట్లాగే ఇటువైపు వస్తే ఏంటి అని అంటే, నేను మగాడిని, నేను మారను, నేను ఇలాగే ఉంటా. పిల్లలు కూడా ఏంటంటే, తల్లిని ఒక స్థాయికి వచ్చేసరికి చూడండి, ఆడది నాగరాజు గారు మొదట్లో భర్త యొక్క దాష్టికాలు తెలిసినా కూడా ఎందుకు ఓర్చుకుంటుంది అని అంటే, కొన్నాళ్ళు వేచి చూద్దాం మారతాడేమో, పిల్లలు పుట్టిన తర్వాత మారతాడేమో అని హడావుడిగా పిల్లల్ని కనేస్తుంది. పిల్లల్ని కనేసిన తర్వాత మారే సందర్భాలు అసలు ఏమీ రావండి, యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంకా కొన్ని త్యాగాలు చేస్తుంది అన్నమాట. ఏంటి అని అంటే, భర్త చెప్తాడు నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలాగే ఉంటాను. అప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు ముందేమో ఏ హోప్స్ ఉంటాయంటే, పిల్లలు పుడితే మారుతారేమో పిల్లల్ని చూసి అని. ఈ పిల్లలే కదా నా జీవితం, కాబట్టి ఈ పిల్లలు పెరిగి పెద్ద అయితే నన్ను బాగా చూసుకుంటారేమోనని. ఈ కేసు చెప్తున్నాను నేను మీకు. కరెక్ట్గా 45 years క్రాస్ అవుతాయి నాగరాజు గారు, అప్పుడు వస్తారు నా దగ్గరికి. ఏంటి అంటే, ఈ పిల్లలు పాపం వీళ్ళు ఏ హోప్స్ తోటైతే హస్బెండ్ దగ్గర ఉన్నారో, స్టార్టింగ్లో ఎలా ఉంటారు, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. ఆయన ఇక్కడ ఇంకొక చోట ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పురుషాధిక్యత, మేల్ ఈగో ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే నడుస్తుందో ఆ ఇంట్లో ఆ పురుషుడు ఆ స్త్రీని ఆర్థికంగా ఎదగనివ్వడండి.
అది ఎంత గొప్ప ఉద్యోగాలైనా సరే అర్జెంటుగా ఉద్యోగానికి రాజీనామా చేసే నేను నీ మాట వింటా. వీళ్ళు ఏం చేస్తారు, వింటాడు కదా, నేను బాగుంటాను కదా, ఆయనకు మంచి ఉద్యోగం ఉంది కదా, ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఇవన్నీ నాకెందుకు వదిలేసుకొని కూర్చుంటారు. మారడం ఏంటి అని మాట్లాడితే ఇది కాదు, నువ్వు ఇంకొకటి ఏదైనా చేస్తే నేను మారతా అంటే ఏంటి, అలా వాళ్ళని ఒక విధమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లో పెట్టేసి 45 ఇయర్స్ దాటిపోతాయి నాగరాజు గారు. అలాగే పుట్టింటి దగ్గర నుంచి ఆస్తులు తెచ్చారనుకుందాం, కట్నం కిందో ఏదైనా ఒకటి దాని కింద, అసలు ఎంత గొప్పగా మాటలు చెప్తారు అని అంటే ఆ మొత్తం ఆ అమ్మాయి పేరు మీద ఏముంటుందో అది మొత్తం వీళ్ళ పేరు మీద అన్నా వచ్చేయాలి, లేదంటే అమ్మాయి మొత్తం అమ్మేసేసి ఏదో ఒక అవసరాలు సృష్టించేస్తారు. వీళ్ళు నిజంగా సృష్టిస్తారండి, తీసేసుకుంటారు, మొత్తం తీసేసుకుంటారు. అక్కడ లాజిక్ ఏంటి అని అంటే ఆర్థికంగా ఆవిడ ఎందుకు దెబ్బ కొడతారంటే అది ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. భార్య కావాలి, భార్య ఉండాలి, బానిసలాగా ఉండాలి. మరి బానిసకి ఏం కావాలి, డబ్బు కావాలి. డబ్బు కావాల్సి వస్తేనే కదా బానిసత్వం చేస్తుంది. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నిల్వ నీడ లేకుండా ఒక ఇది చేయాలి. అంటే టోటల్గా ఇంకొకటి ఇక్కడ కొన్ని కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎంత నిజంగా బాధేస్తుంది నాగరాజు గారు, వీళ్ళు కనీసం ఈ ఆడపిల్ల మాట వినరు. వీళ్ళు హస్బెండ్స్ ఏం చేస్తారంటే చాలా నాగ్గా ఆ పేరెంట్స్ని బాగా చూస్తారు. అవును, చాలా కేసులు చూశాను నేను, నిజంగా వండర్ అన్నమాట. నేను అంటే అల్లుడు చాలా మంచివాడు, ఈ అమ్మాయికి భర్త మారతాడు అని ఎదురు చూసి ఏ పరిస్థితుల్లోనూ మారలేక ఇంకా కొన్ని విషయాలండి మనం నిజంగా డీప్గా వెళ్ళి ఒక్క వెర్షన్ అయితే నేను చర్చిస్తాను ఇక్కడ. వీళ్ళకి సాంసారిక జీవితం కూడా మిగలదు నాగరాజు గారు, అది కూడా త్యాగం చేసేయాలి. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళకు ఉంటుంది, అది వేరే వాళ్ళ దగ్గర వీళ్ళంతా మొత్తం తీసుకెళ్ళి వండి వార్చేస్తారు. ఇక్కడ ఉండడానికి ఏం మిగలదు, బట్ దాన్ని కూడా త్యాగం చేసి కూర్చుంటారు. అన్నీ త్యాగం చేసేసిన తర్వాత కనీసం ఒక సాయంత్రం వచ్చిన తర్వాత తిన్నావా తినలేదా అని అడగడు, అసలు నువ్వు సచ్చావా బ్రతికావా అని ఉండదు. జ్వరం వచ్చి పడుకుంటే ఒక టాబ్లెట్ కూడా తీసి వేసి ఇచ్చేటట్టు, అందరినీ నేను అనట్లేదమ్మా, ఇలాంటి సంసారాలు నా దగ్గరికి వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. టాబ్లెట్ కూడా తీసుకొచ్చి ఇవ్వరండి ఏ విధంగానూ. ఎట్లా అంటే భార్య అంటే ఒక 5 నిమిషాలు తనకు కావాల్సి అంటే పడక మీదకి కావాలి, లేదు ఆ ఇల్లు కాపలా కాయడానికి కావాలి, నాకు ఒక భార్య ఉందని సమాజంలో నేను చూపించుకోవాలి. వేరాజ్ ఇంకొకటి ఏంటి అని అంటే నాకు పిల్లల్ని ఇచ్చింది కాబట్టి ఆ పిల్లల్ని చూసుకుంటానికి నా ఈ కాపలా కాయడానికి ఒక కాపలా మనిషి కావాలి, నమ్మకమైనటువంటి మనిషి కావాలి. ఆ స్థాయిలో చూసేటటువంటి మగాళ్ళని నేను నా దగ్గరికి వచ్చినటువంటి కేసుల్లో చాలా శాతం చూశాను. నా జీవితంలో నేను చాలా చూశానండి, ఇట్స్ ట్రూ. ఓకే, తర్వాత ఏమవుతుందంటే నాగరాజు 45 ఏళ్ళు అని చెప్పాను కదా మీకు, 45 ఇయర్స్ క్రాస్ అయ్యేసరికి ఏమవుతుందంటే నిన్నటి దాకా ఎవరు మొగుడు, వీళ్ళకి కట్టుకున్నోడు మొగుడు, ఇప్పుడు ఈ పిల్లలు మొగుళ్ళు అవుతారనమాట. అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ భర్త ఏం చెప్పాం మనము, పుట్టింటి వాళ్ళని బాగా చూస్తాడు. ఇంకొక చోట ఏమవుతుందంటే అసలు పుట్టింటి వాళ్ళని లెక్కే చేయడు కాబట్టి వాళ్ళు వీళ్ళకి పడదు కాబట్టి వీళ్ళు పట్టించుకోరు, వదిలేస్తారు. పెళ్ళి 20 ఏళ్ళైన పంచాయతీలు ఏం చేస్తారండి, వాళ్ళు చేయరు కదా. చేసామమ్మా నువ్వు సరిదిద్దుకో అంత నీ చేతిలోనే ఉందని చెప్పేసి అని వదిలేస్తారు. ఈ పిల్లలకన్నా చెప్పుకుందాం అనేసరికి ఈ పిల్లలకి ఏంటి ఆర్థిక అవసరాలన్నీ ఎవరితో ఉంటాయి, తండ్రితో. ఓకే, వాడు మూలం. అంటే మొత్తం అమ్మ ఆస్తులు, ఆయన ఆస్తులు, ఆయన జీతాలు అన్ని ముడి కింద వేసుకుని కూర్చొని కరెక్ట్గా ఇంటికి నా నెలకు వచ్చేసరికి 15,600 ఖర్చు అవుతున్నాయి అనుకోండి. పెద్ద మనిషి ఎంత ఇస్తాడు చెప్పమంటారా, 11,600 ఇస్తాడు. అంటే ఇంకా 4,000 అక్కడ అప్పులో ఉండాలి. అది ఆ డబ్బు లేక కాదు, ఆ పెద్ద మనిషి మళ్ళీ ₹1,00,000 సంపాదిస్తాడు నెలకు వచ్చేసరికి. బట్ ఇంత మాత్రమే ఎందుకు ఇస్తాడంటే ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇది కొట్టుకుని చచ్చిపోవాలి, రెండో ఆలోచన ఉండకూడదు. అంత క్రూరమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి అవసరానికి ఏం చేస్తారంటే రండ్రా అని ఇలా జేబులో నుంచి తీసిస్తాడు పెద్ద మనిషి. నా బిడ్డలు అని చెప్పేసి అని సమాజానికి గౌరవంగా పరిచయం చేస్తాడు. మావాడు పలానా చదువుతున్నాడు, ఈ తల్లి ఏంటి, అరే మీ నాన్న ఇవ్వలేదు నేను ఎక్కడ ఇవ్వాలి. ఈమెకి జీవితంలో అన్ని సంవత్సరాలు అనుభవించినటువంటి డెఫిసిటీ మొత్తం కూడా అసహన రూపంలో వచ్చేస్తుంది నాగరాజు గారు. ప్రేమ ఉండదు, సంసారం ఉండదు, సంసార సుఖం ఉండదు. తర్వాత ఏంటంటే ఆమెను ఆదరించేటటువంటి ఆదరణ ఉండదు, గౌరవం ఉండదు, ఏమీ ఉండదు. నేను ఎందుకున్నానో ఆవిడకి ప్రతిక్షణం క్వశ్చన్ వేసుకుంటూ ఉంటుంది. ఏది అడిగినా కూడా వీళ్ళు ఏం చేస్తారనంటే తండ్రిని అడగరు. తండ్రి ఒక గౌరవం, తండ్రి ఒక భయం. తండ్రిని అడగరు. తల్లిని అడిగేసరికి తల్లి విసుక్కుంటుంది, ఎందుకంటే షీ డజంట్ హ్యావ్.
ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాళ్ళు మొత్తం అప్పుడు ఇమ్మీడియట్గా నాన్న అరే రండిరా మీ అమ్మ ఎప్పుడు అంతేరా మొన్న అంత ఇచ్చానరా ఇంత ఇచ్చానరా తల్లి మీద సందర్భానుసారం భయంకరంగా వ్యతిరేకత పెంచేస్తారండి. నిజంగా ఆ నాలెడ్జ్ మగాళ్ళల్లో ఉంది. అబ్బా మీ అందరికీ దండమండి, అందరినీ అనట్లేదండి. భయంకరమైన వ్యతిరేకత తల్లి మీద పెంచేస్తారు, ఇలా లాగేసుకుంటారు. ఏం చేయాలి ఆడది? 45 years వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పుట్టింటాళ్ళు ఇచ్చింది మిగలదు. ఆవిడ చేసుకున్న ఉద్యోగాలు ఎన్నిటినో వదిలేసి కూర్చొని ఉంటుంది. 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడు ఉద్యోగం ఇస్తాడో తెలియదు, అసలు ఏం చదువుకుందో కూడా మర్చిపోతుంది. నిజంగా చాలామంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ నా దగ్గరికి వచ్చారండి. బాధేసింది నాకు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నిజంగా నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఒక బంధం కోసము ఇంత దాష్టికాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఒక ఆడదానికి ఉందా అని మొట్టమొదటిసారిగా నేను ఈ మధ్య కాలంలో ఫీల్ అవుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఓర్చుకోవాలి 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 అని చెప్పాను. ఓర్చుకోలేని పక్షంలో బయటకు వచ్చి నిలబడండి అని చెప్పాను. కానీ ఇన్ని త్యాగాలు చేయాలా అండి ఒక ఆడది కేవలం ఒక తాడు కట్టించుకున్నందుకు? చెప్పండి. అట్లాగే ఒక మగాడు తాళి కట్టినందుకు అమ్మల్ని చూడొద్దు, బాబుల్ని చూడొద్దు, ఎవరిని చూడొద్దు అని చెప్పేసి పాపం వాడికి ఒక జీవితంలో ఒక జైలు శిక్ష వేసినంత భయంకరమైనటువంటి దాన్ని ఏమంటారు, ఇదివరకు అండమాన్ నికోబార్లు పంపించేసే వాళ్ళు చూసారా, ప్రపంచంతో ఏమి లేకుండా దీవుల్లోకి ఆ టైప్ ఆఫ్ బతుకైపోతుంది అనమాట. ఇటు మగాడిది ఇలా అయిపోతుంది, ఇటు ఆడది ఇలా అయిపోతుంది. ఏం బాపుకుంటారండి ఈ జీవితాలు? ఏముంది అసలు? మీకు మాధుర్యం ఏముంది సంసార జీవితంలో? పెళ్ళి అంటే అర్థం ఏముంది? దేనికోసం చేసుకున్నారు? నిరంతరం కొట్లాట, నిరంతరం నువ్వు సుంఠ అంటే నువ్వు సుంఠ, నువ్వేంటంటే నువ్వేంటి. సామెత ఉంది చూసారా, తలుపు చెక్కతో తవలపాకుతో నువ్వు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో నేను అంటిస్తానన్నట్టుగా. ఇటు వీళ్ళు ఒక మాట అంటే అటు నుంచి 2 మాటలు. మధ్యలో ఉన్నటువంటి పిల్లలకి ఎవరి వైపు ఉండాలో ఏముండాలో తెలియదు. అవును, నిజంగా నాగరాజు గారు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక మహిళ మాత్రం ప్రతి ఒక్కళ్ళ జీవితాలని చూస్తుంటే నాకు ఒక మహిళ భలే గుర్తొస్తుంది నాగరాజు గారు. మీకు గుర్తుందో లేదో, మనం ఒక 2 years or 3 years బ్యాక్ ఒక 60 years ఉమెన్ హస్బెండ్కి హెల్త్ బాగోకపోతే అది భయంకరంగా హెల్త్ దెబ్బతింది. నార్త్లో జరిగింది ఇది. భయంకరంగా హెల్త్ ప్రాబ్లం అయింది. తన హాస్పిటల్కి తీసుకొని వచ్చింది అతన్ని చూపించడానికి. తీసుకొని వస్తే ఆ కిడ్నీస్ ప్రాబ్లం వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని టెస్టులు రాసిచ్చారండి. ఆ టెస్టుల ఖరీదు ఎంత అవుతుందంటే 3,500 అవుతుంది. ఆవిడ ఆ భర్తని ఆ ఊరు నుంచి ఆ హాస్పిటల్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చు ఎంతో 200 300. ఆ 200-300కి చాలా కష్టపడి తీసుకొచ్చింది ఆవిడ. 3,500 ఒకటేసారి ఆ వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చులకి పెట్టాలంటే ఆవిడ దగ్గర లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడ అట్ట ఇట్ట తిరుగుతూ హస్బెండ్కి ఆకలేస్తే నాకు ఏదైనా తెచ్చిపెట్టు అని అంటే ఆవిడ పక్కన ఉన్నటువంటి ఒక బజ్జీలు అవి వేస్తారు కదా, ఒక షాప్ దగ్గరకు వచ్చి అది కొంటే అతను ఏం చేశాడంటే ఒక పేపర్లో ఫుడ్ పెట్టి ఇచ్చాడనమాట. ఏం చేసింది, ఆ ఫుడ్ భర్తకి 2 ఇచ్చి తను కూడా 2 తిని ఆకలి తీర్చుకొని ఇట్లా చూసింది. ఆ పేపర్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఏంటి అని అంటే ఆ రోజు అక్కడ ఆ ప్లేస్లో ఒక పోటీ జరుగుతుంది, మారథాన్ జరుగుతుందన్నమాట. ఆ మారథాన్లో గెలిచిన వాళ్ళకి ఏదో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో దాంట్లో గెలిచిన వాళ్ళకి 5,000 రూపాయలు బహుమానం అని ఉందండి. చూడండి, మారథాన్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తారు నాగరాజు గారు? చూడండి, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అందరూ యూత్ ఉంటారు, చాలా అసలు డిఫరెంట్ ఏజెస్లో ఉంటారు, మంచి బలంగా ఉన్న మనుషులు ఉంటారు, హెల్తీగా ఉన్న మనుషులు ఉంటారు, యంగ్ ఏజ్లో ఉన్న మనుషులు ఉంటారు. అందరూ వచ్చారు. అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ. అక్కడికి వెళ్ళిపోయి నేను కూడా పాల్గొంటానంది. అనగానే అందరూ ఒకసారి షాక్ అయ్యి చూసినారు. ఆవిడకి చూస్తే 60 ఏళ్ళు. ఎందుకు పాల్గొనాలంటే అక్కడ 5,000 రూపాయలు ఆమెకి కావాల్సి వచ్చింది. సో లేదమ్మా నువ్వు 60 years ఉన్నాయి, నువ్వు ఎట్లా పాల్గొంటావు, మేము యాక్సెప్ట్ చెయ్యము అని అంటే ఆవిడ పట్టుబట్టిందనమాట. మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ వేయలేదు కదా, సో మీరు ఎట్లా నన్ను అబ్జెక్ట్ చేస్తారు? నేను పాల్గొంటా, గెలిస్తే నాకు ఇవ్వండి, గెలవకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా, కానీ నాకు ఈ డబ్బు అవసరము కాబట్టి నా భర్త పరిస్థితి ఇలా. ఎందుకమ్మా ఇట్లా ఎందుకంటున్నావు, 5,000 రూపాయల కోసము ఇది చేస్తున్నావు అని అంటే లేదు నా భర్త. అప్పుడు ఆమె చెప్పలేదు నేను పాల్గొంటాను నాకు ఇవ్వండి అనే కూర్చుంది. సరే ఆవిడ ఇది చూసిన తర్వాత గెలుస్తుందా పెడుతుందా ఏదో ఉత్సాహంతో వచ్చిందిలే అని చెప్పేసి ఆవిడ వదిలేశారు. వదిలేసిన తర్వాత నాగరాజు గారు నిజంగా చెప్తున్నాను, ఇలా చీర తీసి చెక్కిందండి. 60 years విమెన్ మారథాన్లో పరిగెట్టి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఇంతమంది యూత్ ఉన్నారండి, ఎంతమంది బలాఢ్యులు ఉన్నారండి, కానీ ఈమె గెలిచింది నాగరాజు గారు. అక్కడ ఆవిడ లక్ష్యం ఏంటి చెప్పండి?
భర్తని కాపాడుకోవడం. ఆవిడకి కావాల్సింది ఏంటండి, ఆర్థికంగా కేవలం 5,000 రూపాయలు. అప్పుడు వాళ్ళందరూ ఆవిడ గెలిచిన తర్వాత ఆశ్చర్యపోయి ఆవిడ స్టామినా చూసి, ఆవిడ చూస్తే మళ్ళీ బక్కగా అసలు ఓపిక లేనటువంటి సిచ్యుయేషన్లో ఉంది. ఆవిడ ఆ పరిస్థితి కూడా కాదండి, ఆవిడ పరిగెత్తి గెలిచేటటువంటి ఆరోగ్యవంతురాలు కూడా కాదు. కానీ గెలిచింది. ఎక్కడ గెలిచింది అంటే ఒక సంకల్పం మనసులో ఉంది, ఆ డబ్బు నాకు కావాలి, నా భర్తను నేను బతికించుకోవాలి. చూడండి ఎక్కడి బంధం విలువేంటి ఇప్పుడు చెప్పండి నాగరాజు గారు. అసలు పెళ్ళంటే ఏంటి, ఈ ఒక్క ఇన్సిడెంట్తో నాకు చెప్పండి నాగరాజు గారు. 60 ఏళ్ళు పైబడి పోయినే పెద్దోడు కదా, పోతే పోతాడులే, నేను ఎందుకు కష్టపడాలని ఆమె అనుకుందా? లేదు, తన ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రాణాన్ని రక్షించాలి అని చెప్పేసేటటువంటి ఒక బంధం ఏదైతే పెళ్ళి అనేది ఉంది చూసారా, దానికి మనస వాచ కర్మణ అని మనకి ముడేస్తారు చూసారా బ్రహ్మముడి. ఆ బ్రహ్మముడికి ఆవిడ ఇచ్చినటువంటి విలువ, ఒక ఆడదానిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం నాగరాజు గారు. మగాళ్ళు లేరా అంటే మగాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మనం ఎవరిని తక్కువ అనడానికి వెళ్ళలేదు. కానీ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఒక అద్భుతమైనటువంటి బంధాన్ని మనము చిన్న చిన్న విషయాలతో అమ్మలతో మాట్లాడకూడదనో, వాళ్ళతో మాట్లాడకూడదనో, నీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారనో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికో, లేకపోతే నీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటానికో, నువ్వు ఒక వికృతమైనటువంటి రూపాన్ని చూపిస్తూ నీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని నువ్వు ఏం చేస్తున్నావు? అలాగే నీకు తాళి కట్టి నువ్వు ఒక మహాలక్ష్మి అని తన ఇంటికి నువ్వు తెచ్చుకోనుంటే, ఆ మహాలక్ష్మితనాన్ని నువ్వు ఎక్కడో దాచేసి నువ్వు ఏ స్వరూపాన్ని నువ్వు ఆ ఇంట్లో చూపిస్తున్నావు? పోనీ నువ్వు సుఖపడుతున్నావా? నువ్వు సుఖపడుతున్నానని అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసేటటువంటి చేష్టలు, నీ బిహేవియర్ ప్రపంచం మొత్తం ఎప్పటికప్పుడు నీకు వేలెత్తే చూపిస్తుంది. నువ్వు ప్రపంచంతో మింగిల్ కావు, నీకంటూ ఒక ప్రపంచం పెట్టుకుంటావు. ఎందుకు పెట్టుకుంటావు అంటే యు నో దట్ నువ్వు చేసేది తప్పని నీకు తెలుసు, ప్రపంచం నిన్ను అలౌ చేయదని తెలుసు. అందుకే మొండితనము, నేను నాది అనేటటువంటి ఒక మొండితనాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు కూర్చుంటావు. ఏమి ఆస్వాదిస్తున్నావు నువ్వు జీవితంలో? ఏం కోల్పోతున్నాం మనం నాగరాజు గారు? బంధానికి ఇంకొకటి, ఇప్పుడు మీరు 45 ఏళ్ళు దాటిన తర్వాత అని నేను ఇందాక చెప్పి మధ్యలో ఇది చేశాను కదా, 45 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తున్నారు, బయటకు వస్తున్నారు, మేడం మేము బయటికి రావాలి, ఇప్పుడు బయటికి రావాలి. నాకు ఒక్క నిమిషము షాక్ అన్నమాట. సరే అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో నేను ఫస్ట్ వింటాను నాగరాజు గారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మేడం మేము బయటకు వస్తున్నాం, మా నిర్ణయం కరెక్టా కాదా? ఇంకొకటి, మేడం మేము బయటికి రావాలి కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, మేమేం చేయాలి? చూడండి ఆ సిచ్యుయేషన్స్లో బయటికి రావటం అంటే ఎలాంటి పరిస్థితి చూడండి. దీన్ని ఏమందాం మనం నాగరాజు గారు? ఆ పెళ్ళి అయ్యి 5 నెలలు అయిన, ఒక తాళి కట్టి 5 నెలలు అవ్వకు అయిన వాళ్ళు ఇదే పని చేస్తున్నారు, 45 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు ఇదే పని చేస్తున్నారంటే ఆ బంధానికి మనం ఎక్కడ విలువిస్తున్నాము? కొన్ని సందర్భాలు రావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయండి, కొన్ని బంధాలు బయటకు వచ్చే తీరాలి, లేకపోతే అక్కడ జీవితాలు నిలవు. కానీ చక్కగా ఉన్నటువంటి బంధాలు, కూడబకట్టుకోగలిగినటువంటి బంధాలను కూడా ఈ విధంగా ఒక ఈగోస్ తోటో, లేకపోతే మొండితనంతోటో, లేకపోతే నేను అనేటటువంటి అహంభావంతోటో ఏం సాధిస్తున్నాం మనం నాగరాజు గారు చెప్పండి? ఆ పెళ్ళి అనేటటువంటి బంధానికి మనం ఏం విలువిస్తున్నాం? సమాజానికి ఏం విలువిస్తున్నాం? మన పిల్లలకి మనం ఏ సందేశం ఇస్తున్నాం? ఆ ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలు, ఆ వాతావరణం పుట్టి పెరిగిన పిల్లలు ఇవే మళ్ళీ క్యారీ చేసుకుని వాళ్ళ అత్తగారింటికి వాళ్ళకి వచ్చే భాగస్వామి మీద చూపిస్తున్నారు. ఆ సంగతి తెలుసా? ఫర్దర్ జనరేషన్ మీద పడుతుంది మన బిహేవియర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా అమ్మ, నేను ఇందాక చెప్పినట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. ఈ జీవితంలో కొట్లాడుకుని నిరంతరము ఆ యొక్క బంధం విలువ తెలియకుండా విపరీత ధోరణులతోటి జీవితాన్ని నాశనం చేసుకునే కంటే సాధ్యమైనంత వరకు పరిస్థితుల్లో చక్కబెట్టుకోవడానికి, ఆ మాధుర్యాన్ని చవి చూడటానికి ట్రై చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.